మీకు తీరిక లేదంటే 15 నెలలుగా మీ బడాయి కబుర్లు ఎవరో చెప్తారని నేను జగన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా ఉన్నాను. 15 నెలల నుంచి ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్కి 1500 కోట్లు బకాయిలు పెట్టి పేదల మధ్యతరగతుల ఆరోగ్యం గురించి, వాళ్ళ జబ్బుల గురించి మొన్న మీ ప్రచార కార్యక్రమాల్లో మీరు మాట్లాడిన మాటలో ఇవాళ ఎవరు సమాధానం చెప్తారు? ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు కానీ లండన్లో ఉన్న ముఖ్యమంత్రి చెప్తాడా? వైజాగ్ చుట్టూ తిరుగుతూ ఉన్న చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి చెప్తాడా? దగ్గర తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీఆర్ ఆరోగ్య సేవల కింద అప్పటికప్పుడే 70% ఏదైతే క్లెయిమ్ రాగానే 70% నిధులు విడుదల చేసేవాళ్ళం. దగ్గర 5,330 కోట్లు ఖర్చు పెట్టి తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని కష్టాల్లో సుమారు 12 లక్షల మందికి ఈ సేవలన్నీ కూడా, వైద్య సేవలు, ఈ పేదవాళ్ళ ఆరోగ్యం పట్ల ఈ కట్టాల్సిన డబ్బులన్నీ కూడా హాస్పిటల్స్కి ఆ రోజుల్లో కట్టి ఏ ఇబ్బంది లేకుండా పేదల ఆరోగ్యాన్ని కాపాడారు తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మార్చి నెలలో దగ్గర 13,000 కోట్లు కాంట్రాక్టులకు బటన్ నొక్కాడు. పేదలకు ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బులు కూడా ఏప్రిల్లో 3 రోజులు 4 రోజులు డబ్బులు అందక కూడా ఇబ్బంది పడ్డారు. మే నెలలో కూడా అదే జరిగింది తంతు. అటువంటిది ఇవాళ మే 17న మీరు నొక్కిన 4,000 కోట్ల బటన్ నొక్కుల్లో 2,000 కోట్లు కాంట్రాక్టర్లకు వెళ్ళాయి. అంటే దగ్గర 15,000 కోట్లు మీ అస్మదీయులకి, మీ ఎమ్మెల్యేలు, మంత్రులు, కాంట్రాక్టర్లు, మీ తాలూకా అస్మదీయులకి, కాంట్రాక్టర్లకి, ఏజెన్సీలకు కట్టడానికి 15,000 కోట్లు ఉన్నాయి. పేదల ఆరోగ్యం ఏదైతే పేద మధ్యతరగతి ఆరోగ్యం హాస్పిటల్స్కి కట్టాల్సిన డబ్బులు 1,500 కోట్లకి జగన్మోహన్ రెడ్డి చేతులు రాలా, చీఫ్ సెక్రటరీకి చేతులు రాలా, ప్రభుత్వ సంబంధిత అధికారులకు చేతులు రాలా. దీని పట్ల, పేదల ఆరోగ్యం పట్ల మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమవుతూ ఉంది. నాసిరకం మద్యం దాగిచ్చారు. దగ్గర 35 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు. దాంట్లో దగ్గర 30,000 మంది చనిపోయినట్టు కూడా పత్రికల్లో రకరకాల కథనాలన్నీ కూడా మనం చదివాం. ఇవాళ మీరు ఈ హాస్పిటల్స్కి డబ్బులు ఆపి మీ కాంట్రాక్టర్లకి, మీ ఏజెన్సీలకి డబ్బులు నొక్కుంటా ఉన్నారంటే మీ చిత్తశుద్ధి ఏంటో రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. దగ్గర ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద నిధుల్లో 45% రోగి ఆపరేషన్లకు ఇచ్చేవాళ్ళం, 35% సర్జరీలకి, డాక్టర్లకు ప్రోత్సాహంగా ఇచ్చేవాళ్ళం, 20% నిధుల్ని ఖాతాల్లో ఉంచి అవసరాన్ని బట్టి బోధన ఆసుపత్రులకి ఉపయోగించే పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వంలో ఆరోగ్యం పట్ల, హెల్త్ డిపార్ట్మెంట్ పట్ల ఎంత శ్రద్ధ పెట్టి ఇవాళ ఆరోగ్యాన్ని, పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడితే ఇవాళ మీరు అడ్మినిస్ట్రేటివ్ హాస్పిటల్స్ ఏమో 13 అంటారు, మానిటరింగ్ హాస్పిటల్స్ ఏమో 26 అంటారు. మొత్తం అర్థం కాకుండా వైద్య ఆరోగ్య రంగాన్ని మీ అధికారులు మీరు కలిసి కోడికత్తి డాక్టర్కి ఆంధ్రప్రదేశ్లో హాస్పిటల్ కమిటీలకు చైర్మన్గా పెట్టి మీ కోడికత్తికి గాయానికి కుట్లేశారని 1,000 కోట్లు పైగా మీ డాక్టర్కి చైర్మన్గా, కోడికత్తి డాక్టర్కి చైర్మన్గా పెట్టి ఆయనకు ఖర్చు పెట్టే విధంగా 1,000 కోట్లు మీరు ప్రభుత్వ డబ్బుని, కేంద్ర రాష్ట్రాలు ఇచ్చిన డబ్బుని మీరు ఆ విధంగా దుర్వినియోగం చేసింది కూడా పత్రికల్లో, ప్రజల్లో చర్చ జరుగుతూ ఉన్నాయి. దీనికి సమాధానం చెప్పరు, దీనికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఇవాళ దగ్గర ఏదైతే మీ అస్మదీయులకి, మీ కోడికత్తి డాక్టర్ రికమెండ్ చేసిన నెట్వర్క్ హాస్పిటల్స్, అది హైదరాబాద్ అవ్వచ్చు, బెంగళూరు అవ్వచ్చు, మెడ్రాస్ అవ్వచ్చు, మీకు నచ్చిన హాస్పిటల్స్లో ముఖ్యమంత్రి కార్యాలయం బిల్లులు క్లియర్ చేస్తే వాటిల్లో కూడా పర్సంటేజీలు, వాటిల్లో కూడా దోపిడీ. అదేవిధంగా మీరు ఎచ్చుగా బడాయిగా చెప్పుకునే ఇవాళ కట్టే హాస్పిటల్స్లో, కట్టే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ కాలేజీ బిల్డింగుల్లో కూడా 300 కోట్లు కమిషన్లు దండుకున్నారంటే ఆ డబ్బులు కట్టినా ఇవాళ ఈ